మృత్యుంజయ్ 2 hours 2 minutes రన్ టైమ్ తో థియేటర్లోకి రిలీజ్ అయిన ఈ మూవీ బాగుందండి. శ్రీ విష్ణు నటించిన ఈ మూవీ వచ్చేసరికి యాక్టింగ్ పరంగా అలాగే తన ప్రెజెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మూవీ వచ్చేసరికి మంచి గుడ్ మూవీ అని చెప్పొచ్చు. యాక్టింగ్ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుందండి. అలాగే డైరెక్షన్ వచ్చేసరికి గుడ్. ఓవరాల్ గా మూవీ మాత్రం బాగుందండి. ఈ సినిమా మంచి కామెడీతో అలాగే మంచి ఎమోషన్స్ తో ఇంటర్వెల్ బాగుంటుంది. అలాగే క్లైమాక్స్ వచ్చేసరికి బాగుంటుంది. ఓవరాల్ గా మూవీ మాత్రం గుడ్ అని చెప్పొచ్చు. ఈ సినిమా బేసిక్ లైన్ చూస్తే జై అనే క్యారెక్టర్ లో చేసిన శ్రీ విష్ణు ఒక న్యూస్ పేపర్ యాడ్ ఏజెన్సీలో పనిచేస్తాడు. తను న్యూస్ పేపర్ కి ఏ విధంగా యాడ్స్ తేవాలనే ఉద్దేశంతో చాలా రకాల క్యారెక్టర్స్ వేస్తూ న్యూస్ పేపర్స్ కి యాడ్స్ అనేవి తెస్తుంటాడు. అలాగే తనకి క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ కావాలని కోరగా వాళ్ళు మాత్రం దానికి వద్దంటారు. దీంతో తన పని తాను చేసుకుంటున్న హీరోకి అలా ఒక చావుకు వెళ్లిన హీరోకి ఆ చావు ఎలా జరిగిందని తెలుసుకునే క్రమంలోనే ఈ సినిమా మొత్తం నడుస్తుంది. ఓవరాల్ గా మూవీ మాత్రం బాగుందండి. రీసెంట్ టైమ్స్ లో చేసిన శ్రీ విష్ణు మూవీస్ అన్ని కూడా కామెడీ అనండి. ఆ కామెడీ ట్రాక్ నుంచి బయటకు వచ్చి ఇది ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తీశారని చెప్పొచ్చు. విలన్ క్యారెక్టర్ లో చేసిన యాక్టర్ వచ్చేసరికి యాక్టింగ్ బాగుందండి. అలాగే శ్రీ విష్ణు యాక్టింగ్ అలాగే మిగతా అందరి యాక్టింగ్ కూడా బాగుంది. అలాగే కామెడీ కూడా బాగుంటుందండి. ఓవరాల్ గా మాత్రం మ్యూజిక్ వచ్చేసరికి గుడ్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో మాత్రం మంచి హాట్ టచింగ్ సన్నివేశాలు ఉంటాయి. అలాగే శ్రీ విష్ణు మాత్రం ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేసే విధానం బాగుంటుంది. ఈ సినిమాలో పోలీస్ క్యారెక్టర్స్ మాత్రం నార్మల్ గానే తీసుకెళ్లడం జరిగిందండి. అంత ఇంట్రెస్టింగ్ అయితే ఉండదు. సినిమా మొత్తాన్ని కూడా శ్రీ విష్ణు తీసుకెళ్లారని చెప్పొచ్చు. శ్రీ విష్ణు మాత్రం మంచి ప్రయోగం చేసినప్పుడు కూడా ప్రయోగం అనేది అంత పూర్తిగా సక్సెస్ అయితే అవ్వలేదు. ఒక 70% వరకు అయితే మూవీ బాగుంటుంది కానీ ఒక 30% మాత్రం మూవీ మాత్రం వర్కౌట్ అయింది అన్న ఫీలింగ్ అయితే ఉండదు. ఓవరాల్ గా మాత్రం కామెడీ ట్రాక్ నుంచి బయటకు వచ్చిన శ్రీ విష్ణు మాత్రం మంచి మూవీ చేశాడని ఉద్దేశంతో చూసినట్లయితే మాత్రం మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఎవరైతే శ్రీ విష్ణు ఫుల్ కామెడీ మూవీ చూద్దాం అనుకుంటూ వస్తారో వాళ్ళకి సినిమా అయితే అంత కనెక్ట్ అవ్వదండి. ఎందుకంటే ఈ సినిమాలో పూర్తి కామెడీ అయితే తక్కువగా ఉంటుంది. ఈ సినిమా ఇంచుమించు ధృవ సినిమా లాగే ఉంటుంది. ట్రాక్ మ్యాచ్ మాత్రం సస్పెన్స్ థ్రిల్లర్ వైపు రావడం మాత్రం బాగుంది. ఫైనల్ గా మాత్రం శ్రీ విష్ణు మంచి ప్రయోగం చేశారని చెప్పొచ్చు. ప్రయోగం తగ్గ ఫలితం అయితే బానే ఉందండి. ఓవరాల్ గా మాత్రం మంచి క్రైమ్ థ్రిల్లర్ అలాగే ఇన్వెస్టిగేషన్ మూవీ చూద్దాం అనుకుంటే మాత్రం ఈ సినిమాని ఖచ్చితంగా ట్రై చేయండి. ఫైనల్ గా రేటింగ్ అండి, సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.